అనంతపురంలో టీడీపీ మహిళా నేత కారుపై దాడి కలకలం రేగింది. తేజస్విని కారుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. అయితే దాడులకు పాల్పడింది వైసీపీ కార్యకర్తలే అంటున్నారు తేజస్విని. రాజకీయంగా ఎదుర్కోలేక దాడులంటూ మండిపడ్డారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి భూ కబ్జాలు చేశారని తేజస్విని ఆరోపించారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే అనుచరుడు దాడి చేశారని తేజస్విని ఆరోపిస్తుంది. ఇక దాడి ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొంతమంది రాజకీయంగా ఎదుర్కోలేక ఒక బీసీ మహిళ అయినటువంటి నా కారు మీద ఈరోజు దాడి చేసి పగలగొట్టారు. నిజంగా చేతగాని పిల్లలారా చీర గాజులు కనిపిస్తా తొడుక్కొని ఇంట్లో కూర్చోండిరా. ఆడపిల్లని రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు కారు మీద దాడి చేయిస్తున్నారే, సిగ్గుందా అని నేను అడుగుతున్నా. సిగ్గులేని జన్మలు ఎవడైనా కూడా, ఇలాంటి పని చేసినోడు ఎవడైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కంప్లైంట్ ఇచ్చి వాడు ఎంతటోడైనా కూడా వాడి మీద కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాను, ఏదో స్టేషన్లో పోయి ఎఫ్ఐఆర్ చేయిస్తాను, వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాజకీయంగా ఎదుర్కొంటారా? చేత కాదా? రాజకీయంగా మాట్లాడండి, రాజకీయంగా విమర్శలు చేయండి, అంతేగాని వ్యక్తిగతంగా కార్ల మీద దాడి చేయమని ఎవరు చెప్పారా? మీ నాయకుడు చేసేదే మీరు చేస్తున్నారు. చేతగాని చెత్త నా కొడుకులారా.